హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ టాలెంట్ హంట్. యా, ఏంటి ఇప్పటివరకు ఇంకా బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తాను అని చెప్పి 1 మంత్ నుంచి కోడై కూసి ఇంకా బిగ్ బాస్ రివ్యూ ఇవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు కదా. యా, నాకు తెలుసు. అయితే ఎందుకు నేను రివ్యూస్ ఇవ్వడానికి రాలేదు అని అంటే ఈ వీడియోలో తెలుసుకుందరు కానీ. ఓకే, యా, అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేసేసేయండి. సో దాట్ మీకు నోటిఫికేషన్స్ డైలీ వచ్చేస్తాయి అనమాట. అయితే బిగ్ బాస్ కోసం నేను ఈగర్లీ 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. అగ్ని పరీక్ష చూస్తూ వచ్చాను, చూసిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చేసాను అనమాట. అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటా వచ్చి తీరా సండే సెప్టెంబర్ 7 o'clock చూస్తే కామనర్స్ ఓకే, వాళ్ళు అగ్ని పరీక్షలో పాల్గొని వాళ్ళు 6 అయితే పంపించారు. ఫస్ట్ 5 మంది అని చెప్పారు, బట్ రిక్వెస్ట్ మేరకు 6 మెంబర్స్ని అయితే పంపించడం జరిగింది. ఆ తర్వాత 9 మెంబర్స్ సెలబ్రిటీస్ వచ్చారు. ఆ సెలబ్రిటీస్లో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవ్వరు అరే వీళ్ళ గురించి మనం బిగ్ బాస్ చూడొచ్చు అని ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ నాకు ఎవ్వరూ అనిపించలేదు, ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. ఆల్రెడీ మనకి ప్రతి షోస్లలో, కామెడీ షోస్లలో వస్తుంటాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంటాడు. ఓకే, అతను పర్లేదని చెప్పొచ్చు. అందుకే నాకెందుకో ఇంతేనా, ఇంతమంది నేనా, ఓకే 6 సెలబ్రిటీస్లో లేడీస్ వచ్చారు, మిగతా రిమైనింగ్ జెంట్స్ అయితే వచ్చారు. సో నాకు ఎందుకో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదన్నమాట. మీకేమనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. నాకైతే అలా అనిపించింది. మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చుతాయి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మంచి మంచి రివ్యూస్ యూస్ఫుల్ అవుతాయి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టే నేనైతే షేర్ చేస్తానన్నమాట. మీరు అనుకోవచ్చు ఈ బిగ్ బాస్ వల్ల ఎవరికి యూజు అని అనేసి. బిగ్ బాస్ వల్ల ఎవరికి యూజు అనేది పక్కన పెడితే ఆ రియాలిటీ షో వల్ల మనం తెలుసుకుంటాం ఏంటి అని అంటే బిహేవియర్ అనమాట. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, మన బిహేవియర్ అక్కడ వెళ్ళి చూసుకున్నప్పుడు మన బిహేవియర్ ఏంటో మనకు తెలియకుండా బిహేవియర్స్ అనేది బయటపడుతూ ఉంటాయి అనమాట. అంటే మనం ఎట్లా ఉంటే ఏ స్థాయికి వెళ్తాము, ఎట్లా ఉంటే అందరికీ నచ్చుతాము, ఎట్లా ఉంటే ఎలా ఉంటుంది అనేదే ఈ రియాలిటీ షోలో తెలియజేస్తుంది అనమాట. అందుకే బిగ్ బాస్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఒక రియాలిటీ షో. అయితే ఇంకా ఫస్ట్ డే చూసుకుంటే ఓకే పర్లేదు, యావరేజ్గా అనిపించింది. అండ్ నిన్న నామినేషన్స్ జరిగాయి కదా, సెకండ్ డే నామినేషన్స్ జరిగినప్పుడు ఆ నామినేషన్స్లో అందరూ 14 మెంబర్స్ కలిపి సంజన వల్లే ఈ యొక్క ప్రతి ఒక్క ఏమంటారు ఏది ప్రాబ్లం క్రియేట్ అయినా కానీ సంజన వల్లే అని చెప్పి సంజనని నామినేట్ చేయడం జరిగింది. బట్ అక్కడ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏంటి అని అంటే ఒక పాయింట్ సంజననే కొంచెం ఏదన్నా న్యూగా ట్రై చేద్దాము అని ఆమె వల్లనే కొంచెం ఎపిసోడ్స్ అనేది కవర్ అవుతున్నాయని నాకు అనిపించింది అనమాట. నిన్న జరిగిన ఎపిసోడ్లో సంథింగ్ నిన్న ఎగ్ దగ్గరనే కావచ్చు, కొంచెం గొడవలాగా అయ్యి అది వాంటెడ్గా చేసినట్లు అట్లాంటి ఎగ్ పోయిందని వాళ్ళు గమనించారు. ఓకే, మొన్న బనానా తనుజ కూడా తినేది కదా, అట్లా అంటే అదెందుకు గమనియలేదు అలా అనమాట. నాకెందుకు ఇంకొక పాయింట్ అనిపించింది ఏంటి అని అంటే కామనర్స్ కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. మన కామనర్సే కదా, మనం కామనర్స్కి సపోర్ట్ చేసుకోవాలి అని మీరు అనొచ్చు. ఇప్పుడు మనకి సెలబ్రిటీ మనకేం రిలేషన్ కాదు, కామనర్స్ మనకేం రిలేషన్ కాదు. రివ్యూస్ ఇస్తున్నప్పుడు మనము ఎవరైనా సరే మనం పర్ఫెక్ట్గా రివ్యూ ఇవ్వాలి. ఓకే, అక్కడ జరిగేది మనకి కళ్ళకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకోసమే చెప్తున్నాను నేను, కామర్స్ కొంచెం తగ్గితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీజ కూడా కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అండ్ హరీష్ గారు కూడా. అయ్యా, కొంచెం మనం కామనర్స్కి అవకాశం వచ్చినప్పుడు ఓకే మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా అవి కూడా చూసుకోవాలని నాది ఇంటెన్షన్ అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అయితే నామినేషన్లో అయితే ప్రతి ఒక్కరు ఉన్నారనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే భరణి గారు కూడా బాగానే ఆడుతున్నట్టు బాగానే అనిపిస్తుంది నాకు. ఇంకా చూసుకుంటే అందరైతే నామినేషన్లో ఉన్నారు. రీతు ఓకే అనిపించింది, ఏమంతా ఇంకా అయితే గేమ్ స్టార్ట్ కాలేదు. అయితే నాకు ఇంకొకటి ఏమనిపించింది అని అంటే కంపేర్ టు వేరే బిగ్ బాస్ చూసుకుంటే కనుక
ఈ ఈ బిగ్ బాస్కి వాటికి డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఆ టైప్ గేమ్సే బాగున్నాయి. ఇక్కడ ఏందో కామనర్స్కి లగ్జరీగా ఇచ్చి వీళ్ళకేమో ఇక్కడ బయట ఇచ్చి అదంతా నాకు ఎందుకో సెట్ కాలేదు, చూడబుద్ధి కావట్లేదు అనమాట, ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. సో ఇంకా బిగ్ బాస్ రేటింగ్ని బట్టి వాళ్ళే చేంజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూసుకుంటే కనుక అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు, సెలబ్రిటీస్ అందరూ కూడా. అండ్ ఇక్కడ కామనర్స్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు, లైక్ మనీష్ అనుకుంటా, ఐ థింక్ సో, అంతే అనమాట నాకు తెలిసి. అండ్ అలాగే వీళ్ళందరిలో ఫస్ట్ బాగా ఓట్లు పడేదంటే తనుజకు పడతాయి అనుకుంటున్నాను, ఇమాన్యుయల్కి కూడా పడతాయి అనుకుంటున్నాను. నామినేషన్లో అయితే చూద్దాం వీకెండ్లో ఎవరికి వస్తుంది అనేది. మోస్ట్లీ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ వీక్ కాబట్టి నామినేషన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్గా ఈ 3 days జరిగిన రివ్యూ అయితే ఇదే అనమాట. నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు, కొత్తగా అనిపించినా కానీ అది ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అనమాట. సో డబల్గా ఉంటుంది అని అనుకుంటే అక్కడ కంటెస్టెంట్స్ క్యాండిడేట్స్ ఇంట్రెస్టింగ్గా లేరు, ఏం చూడబుద్ధి అవుతుంది బిగ్ బాస్. సో ఇదనమాట వీడియో. మీకేమనిపించింది అనేది మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో నేనైతే నెక్స్ట్ వీడియోతో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, అంటిల్ అండ్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్ టాలెంట్ హంట్, బాయ్.